Hi friends, welcome to Wandering Minds Vlogs. ఈ మాస్క్ మ్యాన్ ఇవాళ మనకు ఎవరో తెలియబోతున్నాడు. ఎవరు తెలుసా? జో 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 కానీ నేను కాదు, మాస్క్ మ్యాన్ నేను కాదు. కాకపోతే ఈ వీడియో మనకు ఎప్పుడు వస్తుంది అంటే ఈ వ్లాగ్ ఆల్రెడీ మాస్క్ మ్యాన్ తెలిసిన తర్వాతనే వస్తుంది. సో అందుకే ఇవాళ రివీల్ చేస్తాను. సాగర్ గాడు ఎందుకు చేసిండో తెలుసుకోవాలనుకుంటే మన వండరింగ్ మైండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో చూడండి. ఏమంటావు అన్నయ్య? అంతే. అక్క బిడ్డకు విడుదల చేయాలా, బిడ్డకు జైల్లో నుంచి విడుదల. సో బ్యూటిఫుల్ మేకప్ గర్ల్ ఇట్లా చేసిన ఇట్లానే ఉంటది అంటే బిడ్డకు విడుదల. అదే వ్లాగ్ పట్టుకోరు. సో వెన్నిగానికి ఇస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్ వాడే తీస్తాడు. సైకిల్ నడుచుకుంటారా? బ్లాగర్ వెన్ని. సో బ్లాగ్ ఎవరు తిప్తాడు మరి? బ్లాగర్ వెన్ని. అరే ఎట్లా తిప్తాం? అవసరం. ఇప్పుడు పోతాం. ఏంటి ఏం మాట? అన్నట్టు అరవింద్ అన్న మేదరం సీరియస్ అవుతాం అంటే అరవింద్ అన్న చెప్పిన ఏదో ఓకే కానిద్దామా? ఇంటికి పోయినాక స్టార్ట్ చేద్దాం. అస్సలు తెలియద్దు. మొన్న అట్లా నేను అట్లా అయ్యా చెప్పటక్కున లేట్గా నువ్వు తిడుతూనే ఉన్నా. ఎందుకు అట్లా నువ్వు ఏమన్నా అంటే వేస్తానా? సరేనా? వేస్తానా అందరికి ఇవ్వటం ఎత్తి చేసుకుంటా. నిన్ను అరవింద్ అన్న కూడా నిన్ను వేసుకుంటాను. అప్పుడు వేసాం పెద్ద డీజే మోగిద్దాం. ఇప్పుడు మొన్నడదన్న ఫ్లాప్ అయింది కానీ ఇప్పుడు మహానటి జీవించేస్తా. అక్క అప్పుడు చెప్పలే ఫ్రెండ్స్, అందుకే వేసేద్దాం. రెడీ. అందరు ఎదురు వాడు ఒక్క వాళ్ళు అక్కడ ఎక్కడనే ఉన్నారు. మనం నడుచుకుంటూ ఇచ్చటకటక నడిచినాం అక్క. మనం చేసినప్పుడు అనుకుంటాను. పిల్లలకి ఫ్రెండ్స్ మేము చేసినప్పుడు అందరూ తెలియదు. అట్లుంటది మనతోటి. ముందు ఉంటది ముసళ్ళ పండుగ. పిచ్చాక ఏం తెలియదు. ఏంది బాగుంది బుక్. ఏం సీక్రెట్ మాట్లాడుతున్నారా? అది చిన్న పిల్లలు. నేను వీడియో ఓపెన్ చేసి ముందు చెప్తాను. అసలు ఫోన్ అయ్యాను నీకు. అక్క ముఖానికి అక్కకి చెప్తాడ. అసలు ఆ ముఖాన్ని చూడు, బర్ర ముఖం. కథలే ఏంటి కామెడీయా? అసలే సీరియస్ అవుతాను. పూతా పూతా అంటాను. నేను పోతా దబా. సరే సేమ్ టు యూ. అయ్యో ఇక్కడ దీని తర్వాత మళ్ళా పోయేటప్పుడు ఇక్కడికి క్లోజింగ్ అంటాను. నాకు అర్థం కాలేదు. నీ బొందా నీ బొందా ఇలా దిగండి. సంగీత కళ్ళు నెత్తికెక్కాయి. కళ్ళలోనే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఇక్కడ పడతాడని నేను భయపడ్డా. చూస్తే నేనే పడ్డా బొందల. అట్లుంటది మరి. అట్లుంటది మీతో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సార్ అన్న నీ గెటప్ నువ్వు ఫస్ట్. బిడ్డకు విడుదల. ఫ్రెండ్స్, మా నాని పొయ్యి ఎట్లాంటివి పెడతాందో ఇప్పుడు మనం చూడబోతాం. పొయ్యి ఎట్లాంటివి పెట్టినా అని పెట్టి తొందరగా అన్ని కవర్లు పెట్టింది. మెల్లగా అనుకున్నది. నాని అంటే నాని. మాస్క్ మ్యాన్
రెచ్చగొట్టకు నువ్వు. ఇప్పుడు చూపించచ్చు ఇప్పుడు ఆడుకో ఎట్లున్నాడు చూడు, ఎట్లా ఉన్నాడు. గోడ గీరుకుపోయింది అన్న. కోసుకున్నది ఫ్రెండ్స్. కూర్చుంటదా అది బల్బు పెడతా పోయింది కాలు కాదు 2 సంవత్సరాలు జరుగు ఇట్లా గీరుకుపోయింది కొత్త గోడ. పాపం చూపియవా మా ఫ్రెండ్స్? దొబ్బులు దొబ్బింది ఇంట్లో. మా ఫ్రెండ్స్ నీకే ఉన్నారు ఇంకా మొగోళ్ళు లేరా? నువ్వే బల్బు ఎత్తావా? నువ్వైతే ఫ్రెండ్స్ బేసిక్ ఇప్పుడు సంగీత ఉన్న వాడు ప్రాంక్ చేద్దాం మనం తిట్టుకుందాం అని చెప్పేసి అన్న వీడియో మేము ఇప్పుడు చూసినాం ఇలా. సో వాళ్ళు ఎట్లయినా ఇలా తిట్టుకుంటారు ప్రాంక్. వాళ్ళ మీద మేము రివర్స్ ప్రాంక్ ఇస్తాం, ఇష్టం ఉన్నట్టు తిడతా వాళ్ళని రొల్లి పెట్టుకుంటా అంటే. తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు, చూసినప్పుడు ఫీల్ అయినట్టు యాక్టింగ్ చేస్తారు. అప్పుడు మేము కూడా ప్రాంక్ చేస్తామని చెప్పేసి అన్నాం. సంగీతాన్ని తిట్లు తిడుతుంది, దొరికిందే సందు, సందుల సందు ఉండే వెండి బయట పెడతాం. వెండి కానీ కూడా తిడతాం, కావాలంటే వెండి కానీ కుట్టినట్టు కుడతాం. వీడియో మొత్తం అస్సలు స్కిప్ చేయకండి, ఫుల్ అంటే ఫుల్ ఫన్నీ వస్తుంది. ఫ్రెండ్స్ బేసిక్గా ఇప్పుడు మనం మన బాపమ్మ వాళ్ళ ఇంట్లో, ఇది బాపమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్కటే సీన్ ఉంటే అర్ధగంట వీకింది టైం, ఒక్క మూడు ముక్కలకి బేసిక్గా. సో బేసిక్గా ఏ మ్యాజిక్ రా, బేసిక్గా టింకో ఆట ఏదో మ్యాజిక్ చూపిస్తారట బేసిక్గా. సో బేసిక్గా అరవింద్ ఎప్పుడు బేసిక్ అంటాడు, నన్ను ఎక్కిరిచ్చి పెడతాడు. సో మన మహేష్ మ్యాజిక్ చూపిస్తాడా, చూద్దాం ఒకసారి. చిన్నప్పుడు నేర్పించిన ఓ చూడండి బాబు, చూడండి సర్కస్ మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేయండి బాబు. పొట్టకుడి కోసం ఇలాంటి సర్కస్ ఎక్కడ చేయము. ఇలాంటి మ్యాజిక్ చూడండి బాబు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక్క సబ్స్క్రైబ్. చూడండి బాబు, చిన్న పిల్లల మా ఆడపరిచి వస్తుందండి మా ఇంట్లో. ఇప్పుడు తను కూడా చాలా పెద్ద పెద్ద మ్యాజిక్లు చేస్తుంది. రండి రావాలి. ఇప్పుడు సైకిల్ ని పళ్ళతో లేపుతుంది, ఈ పళ్ళు చూడండి ఫ్రెండ్స్, సైకిల్ పళ్ళతో లేపుతుంది. చూడండి బాబు, చూడండి అద్భుతమైన సర్కస్. కమాన్ పళ్ళతో లేపుతాను. ఒక చేతం పట్టుకో, పళ్ళతో లేపు. ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి. పొట్టకుడి కోసం చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి మా మ్యాజిక్ మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. రాజీ వచ్చిండు, రాజీ స్కూల్ నుంచి వెళ్ళి వచ్చిండు. ఎందుకో అన్నా, ఓ మావో ఏంది ఏంది బాగా బ్లాగ్ తీసుకున్నా వీడియో ఎందుకన్నా బ్లాగ్ అర్థం ఏమవుతున్నా లేట్ అయితే చాలది. నువ్వు ఇంటికి పోరా ఫస్ట్, నేను పిలిచినప్పుడు రాపో. ఇంకొకసారి ఏమైనా మాట వచ్చింది అనుకో ఒంట్లో నుంచి కొడతారా ముందు చెప్తానా. థ్యాంక్ యూ కాదు. ఏమన్నాడు అడుగు చెప్పు, ఒక నిమిషం. ఏమన్నాడు అడుగు, ఏమన్నాడు చెప్పు అరవింద్ ఒకసారి. ఎందుకు కథలా ఏడవక మళ్ళా కన్నీళ్ళు వస్తానే గానీ అది అవసరం అరా మాటలు. చిన్న లెక్క అక్క చూడు నిన్ను ఈ బిత్తి రాక ఫ్రాంక్ అన్న రియల్ తీసుకొని నన్ను కొట్టిండు. మాట్లాడతాను ఇప్పుడే కొట్టిండు కదా, మాట్లాడక బుద్ధి లేదురా. ఇప్పుడు నన్ను నువ్వు అన్నీ ఏమనుకున్నావు, పిల్లగాడన్న మాటలు పట్టించుకొని కావాలంటారు. పిల్లగానికి వచ్చే మాటలు అవి, పిల్లగానికి వచ్చే మాటలు అవి అన్న, పిల్లగానికి వచ్చే మాటలు అవి. వాడు చాలా పోతాండే కూడా ఇంట్లో మాత్రం మస్తు వస్తాను. నిన్ను ఇప్పుడు నాకు ఇది ఉన్నది రా.
నువ్వు కొట్టినా ఇచ్చినారా ఏమన్నా నాకు తెలియదు అక్క ఇప్పుడు అనవసరంగా టైం అంతా వేస్ట్ అందువల్ల చిన్నకు అవి కడుపులో పుండు అయితే చిన్న పోలినట్టు ఫ్రెండ్స్ నన్ను అయితే కొట్టేయండు అన్న చాలా బాధగా ఉంటుంది మాట్లాడితే మళ్ళా గెలుపుతాను ఎందుకు అవసరం మరి లాగులా ఇజ్జత్ ఇస్తాను లాగులు ఇద్దరు ఇస్తాను పిల్లలు ఎట్లున్నారో నేర్పి ఫస్ట్ టీం తయారు చేయడం కాదు నువ్వు మాట్లాడే విధానం నేర్పి చూసిన నా ఇజ్జత్ ఇస్తాను ఒక్కసారి అంటే 2 సార్లు అంట నన్ను ఇటు అన్నాను కాదు మళ్ళీ ఎందుకు ఇప్పుడు అతుకోరా నువ్వు అవసరం లేదు ఇప్పుడు లాగద్దు పోనున్నాడు 11 అంటే పట్టుకోవాలి మనం మన ఇద్దరం ఇంటికి పోయి అన్నం తినిపోరా కన్నా అది కడుతుంది కన్నా దాన్ని ఏం చేస్తాను అదేంటిది అది ఇవ్వదు నీ ఫ్రెండా అది ఆ క్యాట్ ఇవ్వను నీ ఫ్రెండా హాయ్ చెప్పమ్మా నీ ఫ్రెండ్కు హాయ్ చెప్పు నీ ఫ్రెండ్కు కడుతుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక నేను పోతానా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దినాలకి పోతానా అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ వాళ్ళు ఎప్పుడు వస్తావురా మళ్ళా 3 days పడుతుంది రావడానికి మరి రేపు లాగే వాళ్ళు తిస్తారు ఫ్రెండ్స్ మనం లాగుల మనిషి వెళ్తా అంటే రేపు లాగే వాళ్ళు తిస్తారు తెలియదు వాడు మళ్ళీ 3-4 daysకి వస్తారట అంతేనా అంతే అన్న సరే అంటే ఈ వీడియో వచ్చే వరకు వాడు మళ్ళీ వచ్చుంటాడు కానీ ఇవాళ పోతాను వాడు ఇవాళ 16th డేట్ సాటర్డే రోజు పోతుండు వాడు సాటర్డే రేపు సండే ఏంటిది సాటర్డే ఇవాళ రేపు సండే రాదు చెప్పురా సండే స్పెల్లింగ్ చెప్పు సండే ఎస్ఏండి ఇజ్జది అట్లుంటుంది మా వెన్నీ అంటే మిన్న ఉంటుంది అంటే మనకి అన్ని వచ్చు స్పెల్లింగ్లు మొత్తం వచ్చు కానీ వీడియోలో లాగా ఉంది ఎక్స్ట్రాలు ఇవన్నీ అంతే కదరా అమ్మా వాడు ముందే స్కెచ్ చేస్తాడు లాగు నువ్వు లెంత్ చేయాలంటే ఇట్లాంటి బిస్కెట్లు ఇస్తా అంటాడు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లాగండి ఓకే ఫ్రెండ్స్ వెళ్తుండు వాడు ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ లాగ్ ఏమన్నా వస్తానో దీని తర్వాత కంటిన్యూ అవుతుంది లేకుంటే ఇక్కడికే బాయ్ రా బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మన పాత రెగ్యులర్ ప్లేస్ సంగీత మహేష్ కలిసే ప్లేస్కి వెళ్తున్నాం లవ్ బర్డ్స్ ఎలా ఉందో సంగీత కామెంట్ చేయండి సంగీత మంచిగా ఉంటే ఒక కామెంట్ చేసుకొని ఒక లైక్ చేసుకోండి మంచిగా లేదు అనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీన్ని బట్టి లైక్లు ఎక్కువ వచ్చినా కామెంట్లు ఎక్కువ వచ్చినా సబ్స్క్రైబర్లు ఎక్కువ వచ్చినా మనకు తెలుస్తుంది సో తెలుసు కదా ఫ్రెండ్స్ సంగీత అందంగా ఉంది అనుకుంటే లైక్ చేయండి అందంగా లేదు అనుకుంటే కామెంట్ చేయండి అసలే బాగలేదు అనుకునే వాళ్ళందరూ కామెంట్ చేయండి ఏంటి మానేసిందే అనుకో హీరోయిన్ లేకుండా అయిపోద్ది వండరింగ్ మైండ్స్ ఫ్రెండ్స్ రాయేష్ బళ్ళకి వెళ్ళొస్తాడు హే స్కూల్ ఇంటికాడ పెట్టరాపు ఆ బాటిల్ వాటర్ తీసుకొని రా వచ్చినప్పుడు అరే తీసుకొని రా చల్లటి ఓకే బాటిల్ పట్టుకొని రా ఫ్రెండ్స్ ఎట్లయినా మీరు నాకు తెలిసి ఒక్క కామెంట్ చేయరండి ఎందుకంటే ఆమె బాగుండదు కాబట్టి మీరు ఒక్క కామెంట్ అండి ఆమె కోసం కాదు మా కోసం కష్టపడతాం కదా ఏంటంటే సంగీత బాగానే ఉండదని చేయండి ఒక కామెంట్ అయితే సంగీత ఎట్లా నడుస్తుందో అరవింద్ ఇమిటేట్ చేస్తారట సే అరవింద్ బాగుంది అరవింద్ నీ వాకింగే బాగుంది చూస్తా లాగలేదు నీ అందుకే చెప్తలేనా చూడ ఒకసారి సారన్నామో అక్కడ షూటింగ్ ఇస్తాను ఫోన్ కాల్ది ఇక్కడ నేను టింకానేమో ఎండకు ఎండ కొడతాను ఫ్రెండ్స్ నిజం చెప్తాను ఇప్పుడు ఇక్కడ సీన్ ఏంటిది ఏ కన్వర్షన్ చెప్పు దేంట్లో కన్వర్షన్ ఏంటంటే ఒక్కసారి సంగీతతో మాట్లాడడం వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాం పారా అంట
నేను అరే ఎందుకు సెకండ్ పార్ట్ వెళ్ళొద్దారా అంటే అరే నువ్వు పిచ్చాను వారా అరే పిచ్చాను వారా ఇంకెందుకు వెళ్ళడం అవసరం లేదు వెళ్ళొద్దు ఏమొద్దంటే అన్ని సైడ్ అక్కడ నువ్వే సార్ దగ్గరికి వచ్చినట్టు పెడదాం పొలం కాడికి వచ్చినట్టు పెడదాం వీడికి దుంతారని వీటికి వస్తావు ఓకే ఓకే లాగు